మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుర్కా బ్యాచ్ దొంగలు రెచ్చిపోయారు. మేడ్చల్లోని ఓ నగల షాప్కి బుర్కాలో వెళ్లి చోరీకి యత్నించారు. షాప్లోకి వెళ్లిన దుండగులు యజమానిపై కత్తులతో దాడి చేసి బంగారాన్ని ఎత్తుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. దుండగుల దాడిలో బంగారం షాపు యజమానికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుర్కా బ్యాచ్ దొంగలు రెచ్చిపోయారు. మేడ్చల్లోని ఓ నగల షాప్కి బుర్కాలో వెళ్లి చోరీకి యత్నించారు. షాపులోకి వెళ్లిన దుండగులు యజమానిపై కత్తులతో దాడి చేసి బంగారాన్ని ఎత్తుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. దుండగుల దాడిలో బంగారం షాపు యజమానికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, బుర్కాలో వచ్చిన దొంగలు అక్కడ యజమానిని దాడి చేసి నగలెత్తికిన దృశ్యాలు మనం సీసీటీవీలో చూస్తున్నాం. వారి ఆచూకీ కనుగొనేందుకు పోలీసులు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్ మేడ్చల్ లో ఉన్నటువంటి నగర దుకాణంలో కూడా పట్టపగలే దుండగులు చోరీకి యత్నించారు. ఇటీవల కాలంలో వరుస ఘటనలు హైదరాబాద్ తో సంచలనం కలిగిస్తా ఉన్నాయి. ఏకంగా పట్టపగలు అందరూ చూస్తుండగానే నగర షాప్ లో కూడా బుర్కా ధరించి వెళ్ళినటువంటి ఇద్దరు దుండగులు యజమాని కత్తితో బెదిరించారు. యజమాని ఏదైతే ఎదుర్కొనే ప్రయత్నం చేసిన నేపథ్యంలో అతని పైన కత్తితో దాడి చేశారు. అతని మెడ భాగంలో కూడా పదునైన ఆయుధంతో దాడి చేసిన నేపథ్యంలో కూడా అతనికి రక్తం గాయమైంది. ఆ తర్వాత అతను ప్రతిఘటించి బయటికి నెట్టుకుంటూ కూడా వెళ్ళిపోయిన నేపథ్యంలో కూడా వాళ్ళు అందులో ఉన్నటువంటి మరొక హెల్పర్ సహాయంతో కూడా అక్కడి నుంచి బయటపడి అరవడంతో స్థానికంత సంఘటన చేశారు. అక్కడి నుంచి ఇద్దరు ఎవరైతే బుర్కాలు వచ్చారో దుండగులు పారిపోయారు. పక్కనే మేడ్చల్ పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో ఉన్న నగర షాప్ కు సంబంధించి కూడా పోలీసులు ఇమీడియట్లీ సంఘటనా స్థలానికి చేరుకొని కూడా అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ తో పాటు ప్రత్యక్ష సాక్షుల్ని విచారించారు. గాయపడ్డటువంటి యజమాని ఇమీడియట్లీ హాస్పిటల్ తరలించారు. అయితే ఎవరో కేవలం బంగారం కొనుగోలు నేపథ్యంలో కూడా జెంట్స్ లేడీస్ లో కూడా బుర్కా ధరించి గుర్తుపట్టకుండా ఉండేందుకు వచ్చారు. ఒక్కసారిగా ఒక పెద్ద పదులైన ఖర్చుతో కూడా దాడి చేసే ప్రయత్నం ఏకంగా రావడంతో దాడి చేసి భయాందోళన గురి చేసి అక్కడ ఉన్నటువంటి నగలు, వెండి, బంగారు వస్తువులను కూడా బ్యాగులో వేయాలని యజమాని వేధించారు. కానీ యజమాని ధైర్యం చేసుకొని కూడా వాళ్ళు ప్రతిఘటించి షాపు బయటికి తెలివిగా పారిపోయిన నేపథ్యంలో ఒక్కసారిగా చోరీ ఎత్తానే ఆపగలిగాడు. కానీ అతను గాయాల పాలయ్యాడు. అతనికి ప్రాణానికి ఎలాంటి ప్రాణభయం లేకపోయినప్పటికీ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ దాడి చేసిన దుండగులు స్థానికులా లేదా ఇంకేదైనా అంతర్రాష్ట్ర ముఠా అన్న కోణంలో మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో తాళం వేస్తే ఇండియన్ టార్గెట్ చేస్తున్నటువంటి ముఠాలను చూశాం. కానీ ఏకంగా మిట్ట మధ్యాహ్నమే షాపులోకి దూరి దాడి చేసి హత్యాయత్నం చేసి కూడా బంగారం దోచుకునే ప్రయత్నం చేసిన దుండగులు అంతర్రాష్ట్ర ముఠాగా పోలీసులు అనుమానిస్తున్నారు. వీళ్ళకి సంబంధించి వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, అక్కడ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ తో పాటు వాళ్ళ ఫోన్ సిగ్నల్ ఆధారంగా కూడా నిందితులను గుర్తించే పనులు స్పెషల్ టీం ఏర్పాటు చేసి పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. ఓకే వాసు.